తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 29,917 వార్డు సభ్య స్థానాలకు 71,071 మంది పోటీ పడుతున్నారు. రెండో విడతకు సంబంధించిన 5 చోట్ల సర్పంచ్ స్థానాలతో పాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సుల్ని సీల్వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 3-4 బరిలో నిలవగా వార్డు సభ్య స్థానాలకు సగటున 2-3 పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 84 సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. లోకల్ పోరు కావడంతో గ్రామస్తులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సరళిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. బారులు తీరారు. ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల కంటే ముందే బారులు తీరారు, క్యూ లైన్లో ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ముందే ఓటేసి వెళ్ళాలన్న ఆలోచనతో వచ్చారు. చూడండి ఏ స్థాయిలో ఉందో. ఉదయం నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల కంటే ముందే క్యూ లైన్లో ఉన్నారు, బారులు తీరారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంత ఎన్నికలు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఓటేసేందుకు వస్తుంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ వరంగల్ జిల్లాలో 111 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలో 37 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఒక నిమిషం ఇందులో వీల్ చైర్లో కూడా తీసుకొచ్చేసి వీల్ చైర్లో వృద్ధులు కావచ్చు, ముఖ్యంగా వికలాంగులు కావచ్చు, వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేసేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో చూడొచ్చు, క్యూ లైన్లో భారీగా బారులు తీరారు, పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి సార్, పర్ఫెక్ట్ ఉన్నాయి. రెండవ గ్రామ పంచాయతీ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ కూడా బాగా మంచిగా సీరియస్గా మంచిగా నీట్గా నడుస్తుంది. సౌకర్యాలు కూడా బాగున్నాయి. వీల్ చైర్లు, ముసలోళ్ళకు ఓటింగ్ అదంతా బాగా నడుస్తున్నాయి సార్, బాగా నడుస్తున్నాయి. మొత్తానికి ఇవాళ 500 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 506 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. అందులో 84 సర్పంచ్ స్థానాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ గొడవలు జరిగేట అవకాశాలు కూడా ఉన్నాయి. గొడవలు జరిగేట ప్రాంతంలో భారీ భద్రతని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 163 సెక్షన్ అమలు చేసేసి ఎక్కడ ఎవరిని గుమ్ముకూడకుండా నలుగురు కూడా ఒకే దగ్గర లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు పోలీసులు, ఇటు ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మహబూబాద్ ఏరియా కావచ్చు, మహబూబాద్ జిల్లా కావచ్చు, ములుగు, భూపాలపల్లి జిల్లాలో గొడవలు అయ్యేట అవకాశాలు ఉన్నట్టు గ్రామ పంచాయతీలు ఈసారి ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు వరంగల్ పోలీసులు. ఇది రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సరళి. కెమెరాసన్ రామరాజుతో రవిచంద్ర, సాక్షి టీవీ, వరంగల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడతలో 311 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో 82 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సుమారు 4,28,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మాక్లూరు మండలంలోని జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, ఓటర్లందరూ తమ ఓటును వినియోగించుకున్నారు. బారులు తీరిన పరిస్థితి నెలకొంది. లైన్లో నిలబడి తమ ఓటును వినియోగించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
సో పొద్దున్నే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడే భారీగా చేరుకొని తమ ఓటుకు వినియోగించుకున్న పరిస్థితి విజువల్స్లో మనం చూస్తున్నాం. సో మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. సుమారుగా 158 పంచాయతీలకు గాను పోలింగ్ జరగనుంది. సో కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలోని 7 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా 153 పంచాయతీ ఎన్నికల్లో జరుగున్నాయి. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. సో మధ్యాహ్నం పోలింగ్ తర్వాత 2 గంటలకి లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. మొత్తం మీద రెండో విడత పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే 311 పంచాయతీల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.